ఝలకిచ్చారు జలగం ప్రసాద్. ఇవాళ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు ఆయన. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో ఆయన చేరనున్నారు. ప్రసాద్ మాజీ సీఎం జలగం వెంకట్రావు తనయుడు. 2 దశాబ్దాలుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కాంగ్రెస్ 6 ఏళ్ల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలే దాన్ని ఎత్తివేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ప్రసాద్ రావుతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. అయితే జలగం మాత్రం టీఆర్ఎస్ లో చేరేందుకే మొగ్గు చూపారు. కాంగ్రెస్ కు మరో నేత దూరమవుతున్నారు. మాజీ సీఎం జలగం వెంకట్రావు తనయుడు ప్రసాద్ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. మౌనిక, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు తనయుడు జలగం ప్రసాద్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో జలగం ప్రసాద్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరిపారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా లాస్ట్ బుధవారం రోజు జలగం ప్రసాద్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సంప్రదింపులు జరిపి టీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జలగం ప్రసాద్ టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ చివరి వరకు జలగం ప్రసాద్ ను టీఆర్ఎస్ లోకి వెళ్లకుండా ప్రయత్నించింది. పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే టీఆర్ఎస్ కు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్న జలగం ప్రసాద్ ఉత్తమ్ ప్రతిపాదనలన్నింటి కూడా తిరస్కరించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ ని కలిసి గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన అంచెలతో కలిసి తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమంలో ఆయన మాట్లాడబోతున్నారు. మొత్తం మీద జలగం ప్రసాద్ చేరికతో టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో కొంత బలపడుతుందనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో బలమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు ప్రసాద్ రాకతో అది మరింతగా స్ట్రెంథన్ అవుతుందన్న అభిప్రాయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మౌనిక, అయితే రాఘవేంద్ర, కాంగ్రెస్ పార్టీకి దూరవడం వల్ల పార్టీకి ఏమైనా నష్టం ఉంటుందా? అలాగే టీఆర్ఎస్ లోనే ఆయన మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జలగం ప్రసాద్ పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఆయన కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ జలగం ప్రసాద్ తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జలగం ఫ్యామిలీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అతన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపులు తెలిసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అతనిపై సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కూడా కోరారు. అయితే అప్పటికే అంతా చర్చలు పూర్తయి టీఆర్ఎస్ లకు వెళ్లేందుకు కూడా జలగం ప్రసాద్ కమిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ఆయన తిరస్కరించి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. మౌనిక, అయితే రాఘవేంద్ర, జలగం ఆయనకి టీఆర్ఎస్ లో ఏ విధమైన అధికారం ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది? అంటే ప్రస్తుతానికి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించింది. అయితే ఎక్కడైతే కొత్తగా పార్టీలోకి చేరికలు ఉన్నాయో వారందరూ కూడా ఏదో ఒక రూపంలో హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి చాలా వరకు నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వారి సేవలను ఉపయోగిస్తున్న హామీని కొన్ని ముఖ్య నేతలకు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జలగం ప్రసాద్ కూడా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఉండవచ్చని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మౌనిక, థ్యాంక్ యూ రాఘవేంద్ర. కాంగ్రెస్ కు ఝలకిచ్చారు జలగం ప్రసాద్. ఇవాళ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో ఆయన చేరనున్నారు. ప్రసాద్ మాజీ సీఎం జలగం వెంకట్రావు తనయుడు. 2 దశాబ్దాలుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కాంగ్రెస్ 6 ఏళ్ల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలే దాన్ని ఎత్తివేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ప్రసాద్ రావుతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. అయితే జలగం మాత్రం టీఆర్ఎస్ లో చేరేందుకే మొగ్గు చూపారు.